पिता पुत्र परिशुद्धात्मा మన నామముడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ సహకారము మీ అందరితో ఉండగాక. 4వ దినము ఈరోజు మనం నవదిన ప్రాంతంలో మరి మన పాల పునీతరాల నుండి 7 తలైన పాపముల నుండి ఆమెను కాపాడి ఉన్నారు. అలాగే మనం కూడా జీవించిన నాలుగు కూడా మనము పోరాటం చేసుకునే దుష్టశక్తులతో నిరంతరము కూడా ముఖ్య దైవ భక్తులను సామాన్యులు నిరంతరము శోధిస్తూనే ఉంటాడు. ఎప్పుడు నా చూపించుకుంటాడా, ఎప్పుడు దేవుని దూరం చేస్తానా వీరిని అని మరి భక్తులను జీవిత పోరాటం మంచి పోరాటాన్ని పోరాడుతుంది. ఇప్పుడు నా కోసం క్రీడలు చేసేదాన్ని కోపమార్చున్నట్టుగా ఆమె నిరంతరము లోకము సాధారణ విషాంతో పోరాడి దివ్యశిలుగా పరలోకానికి తీసుకుపోయింది. అలాగే మనం కూడా వీళ్ళకు దయచేయమని ఇంకా బయలుదేరడం ప్రార్థన సహాయంగా పెడుతున్నాం. మనం చేసిన పాపలకు సర్వశక్తి సర్వేశ్వరుడి తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, ఆశ్రద చేతను ఇది నా తప్పు, ఇది నా తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి మేమును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపా ప్రసాదములను అధికముగా దయచేయండి. ఈ రీతిగా వారు దైవ ప్రసాదములను విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించడంలో అప్రమత్తంగా ఉందరుగాక. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించు పాలించు నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుచున్నాము. మొదటి పట్టణము నిర్మాకాండము 19వ అధ్యాయం 1 నుండి 2 వచనములు మరియు 9 నుండి 11 వచనములు మరియు 16 నుండి 20 వచనములు. నిర్మాకాండము 19వ అధ్యాయం 1 నుండి 2 మరియు 9 నుండి 11, 16 నుండి 20 వచనములు. ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3 నెలలకు ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యమునకు వచ్చింది. వారు రెఫీదీము నుండి ముందునకు సాగిరి. సీనాయి ఎడారి చేరుకొనిన పిదప అచ్చటనే కొండకెదురుగా విడిది చేసింది. యావే మోషేతో, నేను కారు మొక్కులలో వద్దును, అట్లయినచో నేను నీతో మాట్లాడుట ఇశ్రాయేలీయులెల్లా విని ఎల్లప్పుడూ నిన్ను నమ్ముదురు అని మోషే ప్రజల మాటలను యావేకు తెలిపెను. యావే మోషేతో, నీవు ఇశ్రాయేలీయుల కాడకు వెళ్ళి నేడు రేపు వారిని శుద్ధిపరచుము. వారు వారి దుస్తులను ఉతుకుకొనవలెను. 3వ నాటికి అందరూ సిద్ధంగా ఉండవలెను. 3వ నాడు ఎల్లరూ చూచుచుండ యావే సీనాయి కొండ మీదికి దిగువచ్చును. 3వ నాడు ప్రొద్దు పొడవగానే కొండ మీద ఉరుములు ఉరిమెను, మెరుపులు మెరిసెను, కారు మబ్బులు క్రమ్మెను.
పెద్ద నాటముతో కొమ్ము కూర రోగిను. విడుదలలో ఇశ్రాయేలులెల్లా వణికిపోయేది. అప్పుడు మోషే దేవుని కలుసుకొనుటకు ఇశ్రాయేలులను విడుదల నుండి కొనిపోయెను. వారందరూ కొండ మొదట నిలబడింది. యావే అగ్ని రూపమున సీనాయి కొండ మీదికి దిగి వచ్చుటచే దానిని పొగ చుట్టూ ముట్టెను. కొలిమి పొగపడే కొండ నుండి పొగ పైకి లేచెను. కొండ అంతా దద్దరిల్లెను. కొమ్ము కూర మ్రోత ఉన్న కొలది పెద్దదాయెను. మోషే మాట్లాడెను. దేవుడు అతనికి ఉరుములతో జవాబు చెప్పెను. యావే పర్వత శిఖరము మీదకి దిగి వచ్చెను. ఆయన మోషేను కొండ కొమ్మునకు రమ్మనెను. మోషే కొండ మీదికి ఎక్కిపోయెను. ఇది ప్రభువాక్కు. అందరూ సదాస్తుతియు సదా గౌరవమును కలుగునుగాక. మా పితరుల దేవుడైన ప్రభు, మేము నిన్ను కీర్తించి సన్నుతింతుము. అందరూ సదాస్తుతియు సదా గౌరవము కలుగునుగాక. నీ దివ్య నామమునకు సదా గౌరవము కలుగునుగాక. అందరూ సదాస్తుతియు సదా గౌరవమును కలుగునుగాక. జనులు కీర్తనలతో నీ మహిమను సదా నిందితురుగాక. దేవాలయంలో నీ దివ్య సాన్నిధ్యమునకు కీర్తి కలుగునుగాక. అందరూ సదాస్తుతియు సదా గౌరవమును కలుగునుగాక. నీవు దేవదూతల నేడు సింహాసనముపై ఆసీనుడవై క్రింద పాతాళ లోకము వైపు పారచుందుకు. అందరూ సదాస్తుతియు సదా గౌరవమును కలుగునుగాక. రాజసింహముపై కూర్చునియున్న నీకు మృతి కలుగునుగాక. జనులు కీర్తనలతో నీ మహిమను సదా నిలుదింతురుగాక. అందరూ సదాస్తుతియు సదా గౌరవమును కలుగునుగాక. హల్లెలూయా వచనం. హల్లెలూయా హల్లెలూయా. పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, పరలోక రాజ్య పరమరహస్యమును పసిబిడ్డలకు బయలుపరిచితివి. హల్లెలూయా. పునీత మత్తయి రాసిన సమాంతరుని భాగము. పరలోక రాజ్యం పరమరహస్యమును తెలుసుకొనుట అనుగ్రహించబడినది మీకు కానీ వేరెవరికి కాదు. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 10 నుండి 17 వరకు వచ్చినప్పుడు అంతటా శిష్యులు యేసు వద్దకు వచ్చి, మీరు ప్రజలతో ప్రసంగించినప్పుడు ఉపమానాలను ఉపయోగించుతున్నారా అని ప్రశ్నించారు. అందరూ ఆయన ప్రత్యక్షంగా పరలోక రాజ్య పరమరహస్యములను తెలుసుకున్నటకు అనుగ్రహింపబడినది మీకే కానీ వారికి కాదు. ఏదైనా ఉన్నవానికి భద్రత ఇవ్వబడను, వానికి సమృద్ధి కలుగును. లేని వాడి నుండి వానికి ఉన్నది తీసివేయబడదు. వారు చూచియు చూడరు, వినియు వినరు, గ్రహింపరు. కనుక నేను వారితో అవమాన రీతిగా మాట్లాడుతున్నాను అని చెప్పాడు. వారిని గురించి యెషయా ప్రవచించినట్లు నెరవేరెను. అది ఏమన్నా, ఎంతగా వినను మీరు గ్రహింపరు, ఎంత
చూచినను మీరు గమనింపరు. ఏదైనా కనులారా చూచి చెవులారా విని మనస్సుతో గ్రహించి హృదయ పరివర్తనము చెంది నా వలన స్వస్థ పొందకూడనట్లు వారి బుద్ధి మందగించినది, వారి చెవులు మొద్దుబారినవి, వారి కనులు వరలోకమైనవి. మీరంత ధన్యుడు, మీ కనులు చూడగలుగుతున్నవి, మీ చెవులు వినగలుగుతున్నవి. మీరు చూసినది చూచుటకు, విన్నది వినుటకు ప్రవక్తలు అనేకులు, నీతిమంతులు అనేకులు కాంక్షించారు, కానీ వారికి అది సాధ్యపడలేదు. ఇది క్రీస్తు సువిశేషము. తండ్రి ఉదయం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ ఉదయం, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రసాదం చేత మీరు సమర్పించున్నారు. పితా పుత్ర పవిత్ర మహిమ కలుగును గాక. సహోదరులారా, మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనాల్లో మనం గమనించినట్లయితే, పరలోకమునకు భూలోకమునకు అధిపతులైన తండ్రి, పరలోకమునకు పాపహాస్యములు పసిబిడ్డలకు బయలుపరిచినవి అనేటువంటి వాక్యాన్ని ఈరోజు మనం విని ఉన్నాం. మరి పసిబిడ్డకి అర్థమైంది ఏంటి అర్థము? పరలోక రాజ్యము పరమహాస్యము పసిబిడ్డలకు బయలుపరిచినవి అంటే అర్థమేంటి? పసిబిడ్డలకి తీవ్రంగా ఆధారపడుతుంది. పసిబిడ్డలు తల్లి మీద తల్లిదండ్రుల మీద ఆధారపడదు. వాళ్ళ సొంత తెలివితేటల మీద కానీ, లేదా వాళ్ళు సొంత శక్తి సమాజాల మీద మాత్రమే అయితే వాళ్ళు ఆధారపడరు. పసిబిడ్డ అప్పుడు ఆధారపడతారండి తల్లిదండ్రుల మీద. అంచేత దేవుని యొక్క భక్తులు కూడా మనం ఆధారపడాల్సింది మన తెలివితేటల మీదో, లేకపోతే మన శక్తి సమాజాల మీదో, లేకపోతే మన యొక్క సిరి సంపదల మీదో, లేకపోతే మన ఆస్తిపాస్తుల మీదో ఆధారపడినటువంటి వారికి ఏ విధంగా మనం ఆధారపడాల్సిన వాళ్ళ మీద మనం గుర్తించారు. ఆయన ఊపిరి, ఆయన రూపాన్ని మనకి కదా. మరి మన తెలివితేటలు మాత్రం మన తెలివితేట సమాజాలు అనుకోండి, మన వృద్ధుల్లో ప్రాణంలో వరకే శాశ్వతుల మీద మనం ఆధారపడాలి. కానీ నిత్యము ఉండవలసిన వాటి మీద ఆధారపడాలి. కానీ అనిత్యమైన వాటి మీద ఆధారపడితే పరిగెదేమీ లేదు. అనిత్యమైన పరిస్థితుల్లో ఉన్నాయి కనిపిస్తున్నాం. ఈ లోకంలో అనేక నిత్యం కానివి లోకాంక్షలు, వ్యామోహాలు ఇవన్నీ కూడా ఎక్కువ చూసేటి నిజ జీవాన్ని చూస్తాయి. క్షణికమైనటువంటి వాళ్ళ మీద ఆధారపడడం కాదు. అనగా ఆధారపడినటువంటి వాళ్ళు ఎవరితో పోతే తెలుసా? ఈరోజు యెషయా ప్రవక్త ప్రవచించినట్లు ఎంతగా విన్నను మీరు గ్రహింపరు, ఎంతగా చూసినను మీరు గమనింపరు. ఏదైనా కనులారా చూచి చెవులారా విని మనసు గ్రహించి హృదయ పరివర్తనం చెంది నా వలన స్వస్థ పొందకూడనట్లు వారి బుద్ధి మందగించినది, వారి చెవులు మొద్దుబారినవి, వారి కన్నులు వరలోకమైనవి. మీరంత ధన్యుడు, మీ కన్నులు చూడగలుగుతున్నవి, మీ చెవులు వినగలుగుతున్నవి, మీరు చూసినది చూసినకు ప్రవర్తనలో
శ్రీమంతులు అనేకులు ప్రయత్నించరి కానీ వారికి సాధ్యపడలేదు. మరి విజ్ఞానులు దేవుని మాటను పాటించినటువంటి వారు వాళ్ళు మాత్రమే ధైర్యులు, వారు మాత్రమే గ్రహించగలరు అనేటువంటి వాక్యాన్ని ప్రభు నాడు మనకు బోధిస్తున్నాడు. పరలోకాల పరమ రహస్యములను తెలుసుకుని సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరుడికి అంగీకారం అన్నట్టుగా ప్రార్థించండి. పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణలను ధర్మశాస్త్రం విధించిన అన్ని విధములైన అర్పణలను పూర్తి చేస్తుంది. ఈ సంవత్సరం పాత్రగా సేవలో సమర్పించి ఈ బలిని అంగీకరించమని ప్రతిపాదుతున్నా. ఆ పేరు కానుకను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమానము తత్ఫలితముగా ఒక్కొక్క భక్తితో నీ వైభవం అర్పించినవి సర్వ ప్రజల రక్షణను ఉపకరించుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేస్తున్నాము. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపుడు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పవన పిత, సర్వశక్తులైన సర్వేశ్వరుడా, మేము ఎల్లప్పుడూ మీ చూడను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుటము న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్యాల క్రీస్తు ద్వారా సంవత్సరము గుర్తించినవి మమ్మల్ని మోసించటకై మీరు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వల్ల శరీరము ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తమును నెరవేర్చు నీ భక్తుల ప్రజలను సంపాదించు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించాను. ఇట్లా అతడు మానవ సంఖ్యలను ధరించి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతోనూ మునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించడనగా పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతున్న హోసాన ప్రభు నామమున వేయించేవాడు మహోన్నతున్న హోసాన. నీవు నిత్యముగా పవిత్రుడకు సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా పరిశుద్ధపరచ ప్రతిమానుకుంటున్నాను. ఇది మీ మాటలకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు కనుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తాము అప్పగించుకున్నప్పుడు అప్పము అందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చు ఇట్లా మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆదుకునే భోజనానంతరము పాత్రనందుకుని మరణానికి కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చు ఇట్లా మీరందరూ దీన్ని తీసుకొని దీనిని పానము చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేక కొరకును పాప పరిహారములకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము.
తండ్రి వారి మరణమును ప్రాణమును స్మరించు జీవమును అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నా నీ సభను నుంచి పరిచర్య చేయటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీ వందనములు తెలుపుచున్నా క్రీస్తు శరీర రక్తములందు పాలువారము మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుకొని బ్రతిమాలుకుంటున్నా. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించున్న శ్రీ సభను జ్ఞాపించును. మా నియోజకవర్గంలో వాళ్ళ విజ్ఞానాన్ని గురువులందరితో పాటు మామూలు ప్రేమ పరిపూర్ణ చేయి. ఈనాడు 4వ దినాన పాల్గొనడానికి మీ బిడ్డలు మీ విశ్వాసం దేవునైనా వారు ఏ కోరికలతో వచ్చినారో వారి కోరికలు నెరవేరేటట్టును అన్ని కీడులను ఇంకా సకల వస్తువుల కంటే అధికముగా మిమ్మల్ని ప్రేమించాలని తెలియజేస్తున్నాం. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మిమ్మల్ని ప్రేమించే వర ప్రసాదాలను మా సోదరులను ప్రేమించే వరాలను దయచేయండి. మాకు కావాల్సిన మాకంటే మీకే తెలుసు కనుక అవి మాకు దయచేయండి. ఉత్తరాంధ్రలో చనిపోయిన మా సహోదరులను నీ కార్యక్రమాలు చనిపోయిన వారందరినీ జ్ఞాపకించుకున్నాడు. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాడు. మా అందరిపై దయచూపుడు. దేవుని కాంతని మరియు నామతోను ఆమె మహాదేవుడు పునీత అపోస్తలులతోను పునీత మరియ మగ్దలేన గారితోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల సదైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైనటువంటి యుగయుగములు గౌరవమైనగాక. మన ప్రభువు రక్షకుడు నిర్మించిన పరమోపదేశం అనుసరించి ప్రార్థనలో శ్వాసిద్దాము. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు నానాటికి కావలసిన మాయనము మాకు రెడ్డి మాయగా వారిని నిర్మణించినట్లు మా నిర్మణించింది. మా ప్రభువు మా యోగులలో మాకు శాంతిని సానుకుడు. నీ దయ అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువ మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షిపుడు నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు యుగ యుగంలో జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభువు మనకి ఇచ్చినటువంటి సమాధానాన్ని తెలియజేస్తున్నాము. Yesu Prabhu
మాలోని అధిక పాపము క్షమాపణ పొంది యేసుని అధికంగా ప్రేమించుటకు సహాయం చేయండి. నేను ప్రభువును చూసిందని అపోస్తలకు చెప్పిన మొదటి ప్రశ్నలారా సహాయం చేయండి. పాపాత్మను మనసు కలిగించి మీ బిడ్డలుగా చేస్తున్న కరుణామయుడైన అనుసరించి ఎక్కువగా ప్రేమించటకు సహాయం చేయండి. తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ భూలోకమందు నెరవేరుగాక. మనకి కావలసిన మాయను మాకు నిజాలను మాయని మేము మనిషినట్లు మా నుండి మనసు
సర్వేశ్వరుని